ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాస్ బ్యూటీ అండ్ ఫ్యాషన్. నా పేరు లావణ్య. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము టైలరింగ్ క్లాస్ నేర్చుకున్నాం. ఈజీ మెథడ్. చాలా ఛానల్స్ ఉంటాయి, కాకపోతే మనం ఈజీ మెథడ్ లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బేసిక్ కోర్స్ లో 4వ టాపిక్ మనం చాలా ప్రాక్టీస్ ఉంది కదా. ఇప్పుడు 5వ టాపిక్ వచ్చేసి మనము పంజాబీ డ్రెస్ ని నేర్చుకుంటాం. ఈ డ్రెస్ కి 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాం. అయితే ఈ 2 మీటర్స్ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డ్ చేశారు. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మార్క్ చేసేసాం. మనం ఇప్పుడు డ్రెస్ యొక్క మెజర్మెంట్స్ ని ఎలా తీసుకోవాలని చూద్దాం. మనం ఇప్పుడు డ్రెస్ యొక్క పొడవు 40 ఇంచెస్. 40 ఇంచెస్ కి షోల్డర్ 5.5, నెక్ డీప్ 6 inches, arm hole 6 inches, chest 8.5 inches, నడుము 8 inches, hip 9 inches. 9 inches కి మనం లూజ్ 1 inch యాడ్ చేసుకోవాలి. తర్వాత కింది భాగం హిప్ సైజ్ కన్నా కూడా 1.5 inch ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్ 30 సైజ్ కన్నా చిన్నగా ఉన్నప్పుడు, 30 సైజ్ అంటే చిన్న సైజ్, 30 కన్నా చిన్నగా ఉన్నప్పుడు ఇది ఇక్కడ నుండి 1.5 ఇంచు తీసుకోవాలి. లేదు 30 ఇంచెస్ కన్నా ఎక్కువ సైజ్, నడుము పెద్దగా ఉన్నప్పుడు 1.5 తీసుకోవాలి. తర్వాత ఇది ఖర్చులకి 2 ఇంచెస్ యాడ్ చేయాలి. ఇక్కడ నడుము కూడా ఖర్చులకి 2 ఇంచెస్ యాడ్ చేయాలి. హిప్ సైజ్ వచ్చిన దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. మనం ఇప్పుడు డ్రెస్ ని మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసిన విధంగానే డ్రెస్ ని కట్ చేసుకుంటాం. మనం మార్క్ వేసుకున్న ప్రకారం ఈ విధంగా డ్రెస్ ని కట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న భాగంలో ముడతలు రాకుండా ఇలా చిన్న టక్స్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి అంటే, మనకి ఇప్పుడు సైడ్కి కట్ చేసాం కదా, సైడ్కు మిగిలిన క్లాత్లోనే చేతి పొడవు తీసుకోవాలి. డబల్ క్లాత్ చేతి పొడవు మనకి 5 ఇంచెస్ ఉంటుంది, కానీ ఖర్చులకు పోను 6 ఇంచెస్ తీసుకున్నాం. తర్వాత చంకడం 3 ఇంచెస్. 3 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాం. తర్వాత చంక సైజ్ 6 ఇంచెస్, ఖర్చుకి 2 ఇంచెస్. ఇక్కడ ఈ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ దగ్గరికి మార్క్ చేయాలి. తర్వాత సెంటర్ పాయింట్, తర్వాత లోతు ఎక్కడ తీసుకోవాలి అని అంటే, ఇక్కడికి ఒక 1 ఇంచ్, ఇక్కడ లూజ్ 2 ఇంచెస్ కదా, ఇక్కడికి వదిలేసి ఈ గ్యాప్ మధ్యలో వచ్చిన దాన్ని లోతుకు తీసుకోవాలి. పొడవు తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మరి మనం లైన్ కట్ చేసేసుకుందాం. నేను మీకు ముందు భాగం వెనుక భాగం రెండు ఒకే సైజ్ పెట్టేశాను. అయితే ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందు భాగానికి లోతు తీసుకోవాలి కదా. లోతు ఒక 1/2 ఇంచ్ వెడల్పులో లోతు అనేది తీసుకోవాలి. ఇది ఖర్చుకి 2 ఇంచెస్ వదిలిపెట్టంగా ఈ 2 ఇంచెస్ దగ్గరికి ఎండ్ చేయాలి. ఇలా ముందు భాగాన్ని సెపరేట్ చేసి లోతు తీసుకోవాలి.
ఇప్పుడు మనం డ్రెస్ అయితే కట్ చేసుకున్నాం కదా, మరి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ లైనింగ్ని నెక్కి జాయింట్ చేయాలి. ఇలా స్టిచ్ చేసేసి తర్వాత ఈ పీస్ని లోపలికి చేసి లోపలికి వేసిన తర్వాత ఒక స్టిచ్ పై నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ నుండి చెస్ట్ పాయింట్ నుండి స్టిచ్ వేసేసుకొని హిప్కి వచ్చేసరికి ఇక్కడ కిందికి కూడా తీసుకోవద్దు, పైన కూడా తీసుకోవద్దు. ఇట్లా స్టిచ్ వచ్చేసి ఇలా రావాలి. ఇక్కడికి స్టాప్ చేసి రబ్ చేసి కట్ చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా పేజీని ఫాలో అవ్వండి.